నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చేయూత అందించండి. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. ఘనంగా బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సభ్యులచే ప్రమాణం చేయించిన ఆ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీకంఠి రామ్మోహన్ రావు. వైభవంగా ప్రారంభమైన పెంచలకోన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. పెళ్లి కొడుకై గోనుపల్లిలో పూజలు అందుకున్న పెంచల నరసింహస్వామి. అనంతరం బోయలతో పెంచలకోనకు చేరుకున్న స్వామివారు. గోవింద నామస్మరణలతో మారుమోగిన ఆలయం. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, దాతలు చేయూత అందించాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేపల్లి సురేష్ నాయుడు కోరారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పారిచర్ల మహర్న కుటుంబాన్ని నాయకులు పరామర్శించారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామానికి చెందిన పాలిచర్ల కిషోర్ కుమార్తె మహర్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. 3 ఏళ్ల చిన్నారికి అంతులేని వ్యాధి రావడంతో కుటుంబం విలువెల్లాడుతోంది. చిన్నారి మహర్న పడుతున్న అవస్థలపై ఇటీవల శివాబీ న్యూస్ లో వార్త ప్రసారం కావడంతో జనసేన పార్టీ నాయకులు స్పందించారు. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు తదితరులు గ్రామానికి చేరుకుని చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. వైద్యానికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నామని కిషోర్ కుటుంబ సభ్యులు నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి దాతలు చేయూత అందించాలన్నారు. చిన్నారి కుటుంబం ఆర్థిక పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పేద కుటుంబానికి ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం. నేడు వైద్యం కోసం చేతిలో డబ్బులు లేక సరైన వైద్యం కోసం పరుగులు తోలుతా ఎవరు సహాయం చేస్తారా అనేటువంటి ఆలోచనతో కుటుంబాలు చిన్న భిన్నమైపోతా ఆర్థికంగా దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి ఎంతో మంది పేదలు అల్లాడిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తా ఉన్నాం. అయితే నేడు పసిబిడ్డలకు కూడా అనేక రకాల వ్యాధులతో అల్లాడిపోతూ తల్లిదండ్రులు బిడ్డ పుట్టాడని చెప్పి సంతోషపడతారా, ఆ తర్వాత వచ్చే వ్యాధులతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మడమనూరు గ్రామంలో పేద కుటుంబం, నిజంగా పారిచర్ల కిషోర్, పాప పేరు వచ్చి పారిచర్ల మహర్న, 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టింది. ఆ 3వ సంవత్సరంలో అడుగుపెట్టే తరుణంలోనే పాపకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి, బోన్ క్యాన్సర్ అని చెప్పి తెలియడం, వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టంగా నేడు కుటుంబం కూడా గడిచేటువంటి పరిస్థితి క్లిష్టంగా ఉంది. అయితే ఈరోజు ఆ విషయం తెలిసిన వెంటనే గ్రామానికి రావడం, కుటుంబాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కూటమిలో భాగంగా మా వంతు మేము ఆ వైద్యానికి సంబంధించి ఏ విధంగా ఎలా చేయించాలా, ఆ పాప ఎలా రికవరీ అవ్వాలా అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా ఏ విధంగా అయితే ముందుకి ఆ కుటుంబాన్ని నడిపించగలము, ఆ బిడ్డకు వైద్యం అందించగలం అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి త్వరితగతినే 2-3 రోజుల లోపల వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఏదైతే పేదలు విద్య కోసం వైద్యం కోసం అల్లాడిపోయేటువంటి పరిస్థితి, ఆ వైద్యం విషయంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించే విధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ప్రతి పేదవాడికి వైద్యం ఉచితంగా అందే విధంగా, ఎటువంటివి బాగలేకుండా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే ఆ కుటుంబానికి, పేద కుటుంబానికి వైద్యం అందే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం.
ఇదే విధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. అదేవిధంగా ఎవరైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తా గ్రామాలను శాసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక్క మాట తెలియజేస్తా ఉన్నా. మీ గ్రామాలలో పేదవాళ్ళకి ఎవరికి బాగలేదన్నా ఒక మాట సహాయము, ఒక రూపాయి సహాయం చేయండి. రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా మాకు ఆరోగ్యం బాగలేదు, మా బిడ్డలకి మేము చేతులు జాపాలనేటువంటి ఆలోచన లేకుండా అడుగులు ముందుకు వేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు కంటే సుధాకర్, శరత్ బాబు, అశోక్, రాజా, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా నూతన కమిటీచే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల బ్రాహ్మణ సంఘాల కార్యవర్గ సభ్యులు మరియు మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శుల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీకంఠి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. వారి సమక్షంలో కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా శ్రావణ్ కుమార్, సంఘం అధ్యక్షులుగా వంగర బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా పవన్ కుమార్, కోశాధికారిగా వైహెచ్డి పవన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు జనార్దన్ రావు, నారాయణ, సంయుక్త కార్యదర్శులుగా కాశీ విశ్వేశ్వర శర్మ, విశ్వనాథ్, హరిప్రసాద్లతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా 10లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. చిల్లకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో పండ్లూరు అచ్చమ్మ అనే పేద మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఇది గుర్తించిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 50,000 రూపాయల నగదును ట్రస్ట్ చైర్మన్ రాజనేని పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. పండ్లూరు అచ్చమ్మ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆమెకి మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు వైద్య ఖర్చులకి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఏదైనా అవసరమైన మా ట్రస్ట్ ద్వారా వారికి సహాయం చేస్తామని తెలియదు. రాపూరు మండలంలోని జాతీయ రహదారి టోల్ ప్లాజా మలుపు వద్ద థమ్సప్ లారీ బోల్తా పడింది. వెంకటగిరి నుండి బద్వేల్ వెళ్లే క్రమంలో మలుపులు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పేరిట ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, మురళీనాయుడు, ప్రభాకర్, పెంచలయ్య, మల్లికార్జున, యశ్వంత్, మునిప్రసాద్, సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మన గూడూరు ఏరియా పెద్ద హాస్పిటల్ అయినటువంటి హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవిని ఆరోగ్య సంజీవిని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో ఒక 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న కార్యక్రమాలు ప్రగతి సేవ తరఫున వాళ్ళు చేస్తున్నారు. హాస్పిటల్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ ఏదైనా అవసరం ఉందంటే ఫస్ట్ వాళ్ళే ముందుకు వచ్చి చాలాసార్లు కూడా హాస్పిటల్కి హెల్ప్ చేశారు. దాన్ని బట్టి కూడా వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా ఈ ఎయిడ్స్ పేషెంట్కి ప్రతి నెల ఎక్కువ ఇస్తున్నటువంటి పౌష్టిక ఆహారము ఎంతో ఖర్చుతో కూడింది అయినప్పటికీ వాళ్ళు ముందుండి జరిపిస్తున్నారు. అందుని బట్టి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేషెంట్స్ ముఖ్యంగా ఇక్కడ మనకు మెడిసిన్స్ అయితే ఏఆర్టీలో
పడివేటి చంద్రశేఖర్ గారికి మరియు వారి సభ్యులందరికీ కూడా ఆయుర్వేద ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి నెల ఇలాంటి కార్యక్రమం క్రమం తప్పకుండా జరుగుతున్నందుకు మా వారికి ఇలాంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నందుకు మరియు అలాగే హాస్పిటల్ నుంచి వచ్చిన ఆర్ఎంఓ మేడం ప్రసన్న మేడం గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ న్యూట్రిషన్ అనేది ప్రభుత్వం మెడిసిన్ అయితే ఇవ్వగలుగుతుంది కానీ న్యూట్రిషన్స్ అనేది ఎక్కడా ఇవ్వట్లేదు. గతంలో అయితే ఇచ్చేవాళ్ళు ఒక 15 సంవత్సరాల క్రితం డబుల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని, ఇప్పుడైతే ఎక్కడా ఇవ్వట్లేదు. ఇలాంటి న్యూట్రిషన్ కార్యక్రమం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ న్యూట్రిషన్ అనేది తీసుకొని ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటున్నారని. నెల్లూరు జిల్లా పెంచలకోనలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. అత్తారింటి నుంచి కొత్త అల్లుడు ఉభయ నాచారులతో కలిసి పెంచలకోన చేరుకోవడంతో బ్రహ్మోత్సవాలు అంగరంగంగా ప్రారంభమయ్యాయి. హిరణ్యకశిపుని వదంతం ఉగ్రరూపుడైన స్వామివారు నరసింహావతారంలో వెలుగొండల్లో సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి చెలిమితో స్వామివారు శాంతించారు. ఆమెను స్వామివారు పెళ్లి చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గోనిపల్లిలో పెంచల నరసింహస్వామి పెళ్లి కొడుకై గురువారం ఉదయం గిరిజన కాలనీకి వచ్చారు. దీంతో అక్కడ పెళ్లి సందడి నెలకొంది. గోనిపల్లిలోని పెంచల స్వామి ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులను దేవాదాయ శాఖ సిబ్బంది కాలనీకి తీసుకువచ్చారు. ఈ మార్గంలో శ్రీవారు పెంచలకోనకు బయలుదేరాల్సి ఉండడంతో దేవదేవేర్లకు తమ చెంతకు రాగానే గిరిజన కాలనీ వాసులు ఆతిథ్యం ఇచ్చి పూజలు చేశారు. గోనుపల్లి నుంచి పెంచలకోన వరకు పల్లకీలో కొలువు తీర్చి బోయలు మోసుకుంటూ తీసుకువెళ్లారు. దేవాలయ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది, పోలీసులు, భక్తులు స్వామివారి పల్లకీతో వచ్చారు. పెంచలకోనలో గోవింద నామస్మరణలు మారుమోగాయి. ఆలయ ముఖద్వారం వద్ద అర్చకులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. మనుబోలు సమీపంలోని పిడూరు క్రాస్ రోడ్లో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆడిపూడి దశరథరామరెడ్డి జ్ఞాపకార్థం భార్య ప్రసూనమ్మ, వారి కుమార్తెలు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బ్రహ్మదేవి, పెంచలయ్య, మజ్జిగదాతలుగా తాళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు.
అక్క అవతలకి వెళ్ళండి అక్క అవతలకి వెళ్ళండి, అటుపక్క వెళ్ళండి అక్క. చిల్లకూరు గ్రామంలోని అరుంధతి వార్డులో వెలిసి ఉన్న శ్రీ మాతమ్మ కొలుపు మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి గురువారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పుట్ట బంగారం, ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా గొల్లలచే గంగపెట్టును ఊరేగింపుగా గుడి వద్దకు తీసుకొచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులో కొలువై ఉన్న విష్ణాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్లకు సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు విరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దామిశెట్టి బ్రదర్స్ వ్యవహరించారు. सहस्रशीर्षं देवस्वाक्षं विष्णुसंभवम्
విశ్వనారాయణం దేవమక్షరం అజం విశ్వశాస్త్రేశ్వరం శాశ్వతం సుఖమచ్యుతం నారాయణం మహాదేవం స్వా ఆయురోగ్య విశ్వకర్మ పంచావస్థితో ఆత్మాన్ విశ్వకర్మ పంచ వివాహ కళ్యాణ మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరు చిన్న బజారు న్యూ సాయినాథ్ జ్యువెలరీ అధినేత మక్కం రత్నం శెట్టి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చేయూత అందించండి. మనుబోలు మండలంలోని వడంనూరు గ్రామంలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. ఘనంగా బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సభ్యులచే ప్రమాణం చేయించిన ఆ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీకంఠి రామ్మోహన్ రావు. వైభవంగా ప్రారంభమైన పెంచలకోన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. పెళ్లి కొడుకై గోనుపల్లిలో పూజలు అందుకున్న పెంచల నరసింహస్వామి. అనంతరం బోయలతో పెంచలకోనకు చేరుకున్న స్వామివారు. గోవింద నామస్మరణలతో మారుమోగిన ఆలయం. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజల్లో పాల్గొని బాబాని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.